ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఫిబ్రవరి నెలలోకి వచ్చేసాం. మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తం మాసం అంతా అంటే నెలంతా ఉండే రాశి చక్రాలు ఏం చెప్తున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. అప్పుడే 2021లో తొలి నెల పూర్తి అయిపోయింది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కూడా తగ్గుముఖం పట్టబోతుంది. అందరూ ఇప్పుడిప్పుడే సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. మరి ఫిబ్రవరి నెలలోకి వచ్చేసాం. మరి ఫిబ్రవరి నెలలో జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలను బట్టి రాశి చక్రాల ఆధారంగా 2021 సంవత్సరంలోని ఫిబ్రవరి నెలలో మరి మన భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ నెలలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు. వ్యాపారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగానికి గురికాకుండా ఉండాలి. ఇలా మీ జీవితానికి సంబంధించిన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, సంపద, విద్య, ఆరోగ్యం వంటి మరి వివిధ రకాలైన అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పని విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీకు నెల ప్రారంభంలో పని భారం ఎక్కువగా ఉండబోతుంది. అలాగే సీనియర్ అధికారుల వైఖరి మీ పట్ల చాలా కఠినంగా ఉండబోతుంది. ఈ రకమైన పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. అప్పుడే అనేక సమస్యలను నివారించగలుగుతారు. ఇక వ్యాపారం చేసేవారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మీకు అనుగుణంగా పోటీ కూడా ఉండబోతుంది. ఈ సమయంలో ఒక చిన్న పొరపాటు కూడా మీపై పడే సూచనలు, అంటే నింద కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు వ్యాపారులు లాభం సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే ఈ సమయంలో మీకు విజయానికి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. మీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోతే అది మీకు మంచిది. ఇక ప్రైవేటు జీవితంలో పరిస్థితులు సాధారణమైనవి. ఈ నెల ప్రారంభంలో మీరు కుటుంబంతో కలిసి ఒక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందుతున్నారు. అయితే మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు ఏదో ఒక వ్యాధితో బాధపడుతూ ఉంటే మీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ కాలంలో మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు మీ పనిని పూర్తి ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా ఈ సమయం మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ ఆర్థిక ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో ఆస్తికి సంబంధించిన పెద్ద ప్రయోజనం కూడా మీకు అందబోతుంది. పని విషయంలో ఈ నెలలో చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధి ఉన్నవారికి కూడా కొత్త పురోగతి మార్గాన్ని అందుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఉన్నత పదవులు కూడా పొందవచ్చు. ఇక ఆర్థిక పరంగా మీ ఇంట్లో వివాదాలైతే ఉన్నాయి, కానీ త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉండబోతుంది. తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వ్యాపారులకు చాలా బాగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటుంటే మీరు ఈ కాలంలో విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడితే మీ కృషి సరైన ఫలితాలను పొందే అధిక లాభాన్ని ఇచ్చే దిశగా మీ ప్రయాణం ఉండడం మంచిది. మీరు ఈ మధ్యకాలంలో ఉద్యోగంలో చేరినట్లయితే ఈ సమయంలో మీరు మీ ఉత్తమమైన దాన్ని మీరు పొందగలుగుతారు, అలాగే ఇవ్వగలుగుతారు. సీనియర్ అధికారులు కూడా మీ కృషిని పరిశీలిస్తారు. ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది. మీ ప్రియమైన వారి నుండి మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తే ఆరోగ్యపరంగా ఈ నెలలో మరింత జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక సింహరాశి. ఈ రాశి వారి ఈ నెలలో చాలా విషయాల్లో మంచి విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా కెరీర్కి సంబంధించి మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ నెలలో ప్రతికూలంగా అయితే ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక నష్టాలను కూడా చూస్తారు. ఇక వ్యక్తిగత జీవితంలో మీ అన్నయ్యతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉత్సాహంతో కాకుండా స్పృహతో పనిచేయాలి. మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధి బయటపడబోతుంది. మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇక కన్య రాశి. ఈ రాశి వారి ఈ నెలలో ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవడం వల్ల మీ విశ్వాసం బలహీనపడుతుంది. అయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు ఓపికగా పనిచేయాలి మరియు పూర్తి సానుకూలతతో ముందుకు సాగాలి. సమయం వచ్చినప్పుడు మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. పని విషయంలో ఈ నెలలో చాలా ముఖ్యమైనదిగా మీకు ఉండబోతుంది. కాబట్టి మీరు చాలా చురుకుగా అయితే ఉండాలి. ఈ నెలలో మీకు మంచి అవకాశం కూడా లభించబోతుంది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు గొప్ప పురోగతిని కూడా పొందుతారు. అలాగే వ్యాపారం చేసేవారు మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక తులారాశి. ఈ రాశి వారి ఈ నెలలో అనేక విషయాల్లో ప్రతికూలతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కష్ట సమయాల్లో సహనంతో ధైర్యంతో పనిచేయడం మంచిది, లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పురోగతి లభించకపోవడం వల్ల
చాలా నిరాశ చెందుతారు. మరోవైపు మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నెల వ్యాపారులకు మంచిగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ సమయం ప్రతికూలంగా ఉండబోతుంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ నెలలో గొప్ప ఉపశమనం కూడా కలగబోతుంది. మీ దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. మీ ముఖ్యమైన పనులపై కూడా దృష్టి పెట్టగలుగుతారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో మీరు మీ పనులను చాలా కష్టపడి పనిచేయాలి. ఈ సమయంలో మీరు ఊహించిన విధంగా ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే హోటల్ లేదా రెస్టారెంట్ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యాపార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. మీరు తల్లిదండ్రుల అభిమానం మరియు మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు బాగా అనుకూలంగా ఉంది. ఇక ధనుసు రాశి, ఈ రాశి వారిలో విద్యార్థులు ఈ నెలలో విద్యపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. మీ విలువైన సమయాన్ని అక్కడ ఇక్కడ వృధా చేయకుండా ఉండాలి. ఈ సమయం ఉపాధి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఈ నెలలో మీకు ఎక్కువ పనిభారం కూడా ఉండబోతుంది. మీ పనితీరును కనబరచడం చాలా ముఖ్యమైనది. మీరు వారిని నిరాశపరచకుండా, అంటే మీ ఆఫీసులో కానీ మీరు చేసే పనుల్లో వారిని నిరాశపరచకుండా ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. మరోవైపు మీరు నిరుద్యోగులై ఉంటే ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ ప్రయత్నాలు వేగవంతం చేసుకోవాలి. త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. వ్యాపారవేత్తల మధ్యలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా ముఖ్యమైన పనుల మధ్యలో చిక్కుకుపోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెలలో పెద్ద సమస్య అయితే ఉండదు. ఇక మకర రాశి, ఈ రాశి వారిలో ఉద్యోగులకి ఈ నెలలో ట్రాన్స్ఫర్ కావచ్చు. వ్యాపారులు అయితే ఈ నెలలో మంచి లాభాలు పొందుతారు. అయితే ఈ నెల మధ్యలో కొంచెం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి, కానీ ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు కష్టపడి పనిచేసి మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈ నెలలో బాగా ఉండబోతుంది. మీరు గృహ సదుపాయాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు కూడా చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు నెల మధ్యలో ఏదైనా పాత అప్పులను కూడా వదిలించుకోవచ్చు. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది. మీ ప్రియమైన వారితో మీ సంబంధం కూడా బలంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక కుంభరాశి, ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా పనిచేయాలి. ప్రత్యేకించి మీకు కార్యాలయంలో ఆలస్యంగా చేరే అలవాటు ఉంటే మీరు మీ అలవాటును వీలైనంత త్వరగా మెరుగుపరచుకోవడం మంచిది. లేకపోతే మీరు పెద్ద ఇబ్బందులు పడవచ్చు. ఇది కాకుండా మీ చిన్న పొరపాట్లపై కూడా సీనియర్ అధికారులు మీతో కఠినంగా వ్యవహరించవచ్చు. మీరు చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు కూడా పొందుతారు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని అనుకుంటుంటే నెల చివరిలో మీ ప్రణాళిక ముందుకు వెళ్ళవచ్చు. ఇదే సమయంలో మీ ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు దంతాలకు సంబంధించిన సమస్యలు అయితే ఉన్నాయి. ఇక మీన రాశి, ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ నెలలో పురోగతి లభించే అవకాశం ఉంది. మీరు సహోద్యోగులతో చర్చకు చాలా దూరంగా ఉండడం మంచిది. మరోవైపు వ్యాపారులు తమ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు పెద్ద లాభాలను సంపాదించడానికి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ కుటుంబ జీవితంలో కొంత నష్టం కూడా ఉంటుంది. మీరు విద్యార్థి అయ్యి ఉంటే పోటీ పరీక్షలు సిద్ధమవుతూ ఉంటే మంచిది. అలా సిద్ధమవుతూ ఉంటే మీకు శుభప్రదంగా కూడా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉండడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నెలలో ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా చేసుకుని ఈ ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇది ఫిబ్రవరి నెల పూర్తి మాస రాశి ఫలితాలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.